కులమతాల పట్టింపు లేదు, బీద గొప్ప అన్న భేదం లేదు, వయసుతో సంబంధం లేదు. రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే నీకోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతుంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచి కృష్ణుని వరకు ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో. భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అని అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. తరువాతి కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని అడ్డుకుంటాడు శ్రీకృష్ణుడు. ఒకసారి ఇంద్రుని రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య సచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంది. అంతటా విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు. సచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడని వేరే చెప్పాలా? తరువాత కాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు వీరతిలకాన్ని దిద్ది రక్షణ కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు. లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకుంటుంది. కానీ వినాయకుని కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కా చెల్లెలు ఎవరూ లేకపోయారు. దాంతో వారి వేదనను గమనించిన వినాయకుడు సంతోషిమాత అనే దేవతను సృష్టించాడట. ఈ రోజున రాఖీని జరుపుకునే సోదరి సోదరులను ఆ మాత చల్లగా చూస్తుందని చెబుతారు. పురాణాలు, ప్రాచీన గ్రంథాలలోనే కాదు, రాఖీ సాంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అలెగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు అతడిని పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతమవుతాడనే భయంతో అలెగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందంట. మొఘల్ పాలనలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావతి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీని పంపిందని చరిత్ర చెబుతుంది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు, ఇతరత్ర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించింది ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో జులాన్ పౌర్ణమి పేరుతో ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కజరి పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్ర తీరంలో ఉండేవారు నరాలి పౌర్ణమి పేరుతో సముద్రదేవుని కొబ్బరికాయలను సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలున్నా రక్షాబంధనానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్రం ఏదైనా, లోకంలో ఎక్కడున్నా, ఆఖరికి భగవంతుని నమ్మినా నమ్మకున్నా రాఖీ పండుగ చేసుకుంటే భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో. రాఖీ రోజు ఆడామగ అంతా ఉదయాన్నే లేచి తలార స్నానం చేస్తారు. ఆపై సోదరికి ఎదురుగా కూర్చొని రాఖీ కట్టించుకుంటారు. ఈ రాఖీని కట్టేటప్పుడు ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబలం తేనత్వమాభి బద్నామి రక్షమాచల మాచల అన్న మంత్రాన్ని చదివితే మంచిదని చెబుతారు. రాఖీ కట్టిన తర్వాత తన సోదరుని సకల విజయాలు కలగాలని ఆశిస్తూ అతనికి హారతి ఇచ్చి నుదుట తిలకాన్ని దిద్ది తీపిని తినిపిస్తారు. ఇందుకు బదులుగా సోదరులు మనస్ఫూర్తిగా బహుమతులను అందిస్తారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్,
నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.